ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో వైసీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే సిద్ధం సభలతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న జగన్ తాజాగా పార్టీ ముఖ్య నేతలతో మరో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలో ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయడానికి పెద్ద మీటింగ్ పెడుతున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ సమావేశంలో ఎంపిక చేసిన 2000 మంది నేతలు పాల్గొననున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొద్ది గంటల్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా పార్టీ ముఖ్య నేతలకు ఈ మీటింగ్లో జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజల్లోకి సంక్షేమ పథకాలు తీసుకుని వెళ్లటం, కార్యకర్తలను బూత్ లెవెల్లో ఎన్నికలకు సిద్ధం చేసేలా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై గైడ్లైన్ చేస్తారంటున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్థులు ప్రకటించి ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో వైసీపీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వైనాట్ 175 నినాదంతో జగన్ ఇప్పటికే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇకపై మరింత దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే కార్యకర్తలు, నేతల మధ్య గ్యాప్ రాకుండా దిశానిర్దేశం చేయబోతున్నారు వైసీపీ అధినేత. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2200 మంది వైసీపీ నేతలు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో ముఖ్యమంత్రి సమావేశం అవనున్నారు. అసెంబ్లీ పరిశీలకులు, జేసీఎస్కో కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ అసెంబ్లీ, మండల ఇన్ఛార్జీలతోనూ సమావేశం కానున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 12 మంది బూత్ ఆర్గనైజర్లకు ఆహ్వానం వెళ్లిందట. సీఎం జగన్తో సమావేశం అనంతరం ఐపాక్ టీంతో ప్రత్యేక శిక్షణ ఉంటుందంటున్నారు. చాలా కాలం తరువాత సీఎం స్వయంగా నాయకులతో ఇంటరాక్ట్ అవుతోన్న మీటింగ్ ఇది. దీంతో సీట్ మారినా, సీట్ చిరిగిన ఎమ్మెల్యేలు అసంతృప్తి స్వరాలు వినిపించకుండా పార్టీ పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అసంతృప్తి స్వరాలు వినిపిస్తారనుకున్న వారిని బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే గత 2 రోజులుగా వైసీపీ పూర్తిస్థాయి జాబితాపై సీఎం కసరత్తు చేపట్టినట్టు తెలుస్తోంది. కసరత్తు తుది దశకు చేరుకోవటంతో వారం 10 రోజుల్లో మొత్తం జాబితా వెల్లడికి సన్నాహకాలు జరుగుతున్నాయంటున్నారు.